నిలిచే నిరీక్షణ. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వస్తాడని చెప్పి ఆయన సూచనలు ఇచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన శిష్యులు ఒలీవ పర్వతం మీద యేసు ప్రభు వారు ఉన్నప్పుడు వెళ్ళి అడిగారు, యేసయ్యా పరలోక రాజ్యం సమీపిస్తుందన్నావు, నువ్వు మరలా ఈ లోకానికి వస్తానన్నావు, గుర్తులేంటయ్యా అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. నేను ఈ లోకానికి వచ్చేటువంటి దినాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈ ప్రపంచంలో భూకంపాలు కలుగుతాయి, కరువులు విస్తరిస్తాయి, అనేకుల్లో అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోతుంది, నా నామం పేట అనేక మంది వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, అనేక మంది అబద్ధ ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు ఎక్కువైపోతారు. కడవరి దినాల్లో నేనే క్రీస్తును, నేనే సువార్థికుణ్ణి, నేను దేవుని చేత పంపబడ్డానని చెప్పి అనేకులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవరపరిచి మిమ్మల్ని మోసగిస్తారు. జాగ్రత్త. ఈ రోజున స్పిరిచువల్ పొల్యూషన్ అనేది పెరిగిపోవట్లేదా? ఎవరో ఏదో సిద్ధాంతాలను తీసుకొస్తారు, బైబిల్లోని సిద్ధాంతాలను తీసుకొచ్చి సంఘాన్ని కలిపి చెరపట్లేదా? రోజు అనేక మంది దొంగ బోధకులు లేకపోతే వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వారు చాలామంది వస్తున్నారు. దేవుని యొక్క ప్రవచనం ఒకళ్ళంటారు యేసు ప్రభు వారు దేవుడు కాదని ప్రవక్త అంటారు ఒక జాతి, లేకపోతే ఒక తెగవారు, క్రైస్తవ తెగవారు. యేసు క్రీస్తు ప్రభు ద్వారా కాదు రక్షణ, ఆ తండ్రి ఇవ్వాలి రక్షణ, లేకపోతే పరిశుద్ధాత్మ గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటం, యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారో సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం, ఆత్మ వరాల గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం, ఆత్మ ఫలాలు ఆలోచించేద్దాం. అనేక మంది నేనే క్రీస్తుని అనేక మంది మోసం చేస్తున్నారు. ఈరోజు మోసం చేసేటువంటి దేవుని సేవకులుగా పిలబడుతున్న వారు ఎక్కువైపోతున్నారంటే ఒక విషయం ఏంటో తెలుసా? రెండవ రాకడ అతి సమీపంగా ఉందని. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సెకండ్ కమింగ్. ఈ రోజున జ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుంది బైబిల్లో ఉంది. Knowledge will be increased when the days of Lord Jesus Christ, when Jesus coming into this world, knowledge will be increased. Daniel 12th chapter and 4th verse. యేసు ప్రభు వారి లోకానికి వస్తున్నప్పుడట జ్ఞానం అభివృద్ధి చెందుతుందట. ఏమండి, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, జ్ఞానం ఎంత డ్రాస్టికల్గా అభివృద్ధి చెందు చూడండి. నిన్న చూస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువు ఈరోజు మన కనపట్ల అప్డేట్ అయిపోతుంది, అప్గ్రేడ్ అయిపోతుంది. మనుషులు కూడా జ్ఞానాన్ని ఏం చేస్తున్నారు? ఏమంటే చిన్నప్పుడు 10 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏది కనీసం టీవీ రిమోట్ ఆపరేట్ చేయడం కూడా వచ్చేది కాదు మాకు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, చిన్న పిల్లలండి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్స్, యాపిల్ ఫోన్స్, ఆ తర్వాత టెక్నాలజీని అంతా వాడుతుంటే ఏంటి అసలు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఈరోజు శాటిలైట్స్ మనం చూస్తున్నాం కదండి, ఆకాశంలో శాటిలైట్స్ చూస్తున్నాం. ఈరోజు ఒక వైర్లెస్ ద్వారా ప్రపంచాన్ని అంతా కూడా నడిపిస్తున్నాడంటే శాటిలైట్స్ ద్వారే. శాటిలైట్స్ అనేవి చాలా ఉన్నాయి, కమ్యూనికేషన్ శాటిలైట్స్, నావిగేషన్ శాటిలైట్స్, వెదర్ శాటిలైట్స్, మిలిటరీ శాటిలైట్స్ అండ్ సైంటిఫిక్ శాటిలైట్స్. ఇంకొక మాట చెప్తాను, అవేంటో తెలుసా? రహస్యమైనటువంటి శాటిలైట్స్ కూడా ఉన్నాయి. అంటే దాన్ని స్పై శాటిలైట్స్ అంటారు. స్పై శాటిలైట్స్ అంటే ఏంటో తెలుసా? మనల్ని ఎప్పుడూ కూడా కొన్ని శాటిలైట్స్ పరీక్షిస్తూనే ఉంటాయి, అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి. ఆ శాటిలైట్స్ కొన్న పవర్ ఒకసారి చెప్తాను చూడండి. అమెరికా దేశ ప్రెసిడెంట్ ఎవరు? బారాక్ ఒబామా. వారి దగ్గర ఎంత టెక్నాలజీ అంటే, పాలిమాన్ అంటే నేను రేపు ఉదయాన్నే లేచి పేపర్ చదువుతున్నాను, హిందూ పేపర్ చదువుతున్నాను కాఫీ తాగుతూ. ఇప్పుడు బారాక్ ఒబామా నేను ఏం చేస్తున్నానో పేపర్లో ఏం చదువుతున్నాడో చూడాలనుకున్నాడు అనుకోండి. అమెరికన్ ప్రెసిడెంట్ నేను ఈ పేపర్లో టీ తాగుతూ ఆ హెడ్లైన్స్ ఎక్కడి నుంచి చదువుతాడు తెలుసండి? వైట్ హౌస్లో ఉండి చదువుతాడు. నా ఇంట్లో ఎక్కడో రాజమండ్రిలో ఉన్నటువంటి నేను నా బెడ్రూమ్లో ఆ యొక్క పేపర్ని చదువుతుంటే ఆ వైట్ హౌస్లో ఉన్నటువంటి ఆ యొక్క అమెరికన్ ప్రెసిడెంట్ దాన్ని చదవగలుగుతాడు. ఎంత జ్ఞానం అభివృద్ధి చెందిందో మీరు ఆలోచన చేయండి. స్పై శాటిలైట్స్ ఉన్నాయి. నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను తెలుసా? జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ అవర్ గాడ్ ఈస్ కమింగ్ వెరీ సూన్. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. అనేకుల అక్రమం విస్తరిస్తుందంటే ఏంటో తెలుసా? ఈరోజు ప్రేమలు కనపడుతున్నాయా? భార్యాభర్తలు మెకానికల్ లైఫ్ అండి. ఇద్దరు భార్యాభర్తలుగా చలామణి అవుతారు. వారి బంధాలు అతకట్ల, వారి హృదయాలు అతకట్ల. మెకానికల్ లైఫే. ఎందుకో తెలుసా? మనుషులు ధనాపేక్ష కలిగినటువంటి వారే ధనం సంపాదించాలని చెప్పి విలువలు వారి జీవితంలో తరిగిపోతున్నాయి. ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగం లేదు. వారి జీవితాల్లో ఎంతో పతనావస్థితికి వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా పేపర్లో ఒక విషయాన్ని చదివాను. సొంత తల్లి తన కుమారుడికి అరటిపండ్ల విషయం కలిపెట్టిందండి. సొంత తల్లి, అద్దె తల్లి కాదు, లేకపోతే పెంచుకున్నటువంటి తల్లి కాదు, రక్తం పంచుకుని పుట్టినటువంటి తల్లి తన కుమారుడికి అరటిపండ్ల విషయం కలిపెట్టింది. ఎందుకు తెలుసా? వ్యభిచారం చేస్తుంది ఆ తల్లి. తన భర్త కాకుండా వేరే పురుషునితో జీవిస్తుంటే ఈ కుమారుడు ఒకసారి చూశాడట.
చూసి నా భర్తకి ఎక్కడ చెప్పేస్తాడో అని చెప్పి కుమారుని కడతీర్చేసిందండి ఆ తల్లి. అసలు తల్లి అని అసలు ఇలాంటి కార్యాలు ప్రతిరోజు కూడా మనం చూస్తున్నామే. ఈరోజు టీవీలో ఏ కార్యక్రమాలు పెరుగుతున్నాయి? క్రైమ్ వరల్డ్, క్రైమ్ హిస్టరీ, నేరాలు ఘోరాలు ఇవే ఎక్కువ అవుతున్నాయే. ఎక్కడ చూసినా ఈ యొక్క క్రైమ్, భర్తను చంపిన భార్య, ఇలాంటి మాటలే వింటున్నామంటే అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. ప్రియ సంగమా, అది లోకస్తుల గురించి చెప్పండి, కానీ మనలో అక్రమం విస్తరించుతున్న కొలది మనలో యేసయ్య ప్రేమ పెరగాలి. గట్టిగా చెప్పడం కూడా దేవుని నామమున పరచండి. అపోజిల్ పాల్ సెడ్, నథింగ్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య ప్రేమ నుంచి నన్ను ఏది కూడా ఎడబాపదు. అది రోగమైనా, అది ఉపద్రవమైన, బాధ అయినా, కృంగుదలైనా, నథింగ్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య ప్రేమ నుంచి నన్ను ఏది ఎడబాపదు అని చెప్పాడు. ఈరోజు అటువంటి అనుభవం నీకుందా? చిన్న శోధన రాస్తే యేసయ్యను వదిలేస్తావు. చిన్న శోధనకు ఏం దేవుడండి ఏం చేసాడండి? 4 నెలల నుంచి వస్తున్నాను, దేవుడు అద్భుతం చేయలేదండి, విడిచిపెట్టేద్దాం వేరే అన్నావా? యేసు ప్రభువును అందుకు నమ్ముకుంటున్నావు నువ్వు. యేసు ప్రభు వారు నిత్య జీవించేటువంటి వాడు, పరలోకపు ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడు, నిన్ను నరకాన్ని తప్పించేటువంటి దేవుడు. హల్లెలూయా. నిత్యాగ్ని గుండం నుంచి తప్పించేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. చాలా విషయాలు ఉన్నాయండి. ఈరోజు అక్రమం విస్తరిస్తుందండి. ఈరోజు మనుషులు ఎంత గొర్రెల్లాంటి వారంటే, మనుషుని ఎంత తీవ్రమైన స్థితికి వెళ్ళిపోయారంటే సాతాన్ని పూజించేటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయారు. ఈరోజు సాటనిక్ వర్షిప్స్ ఆర్ రైజింగ్ అప్. సాతాను ఆరాధికులు పెరిగిపోతున్నారండి. వారు చెప్తుంది ఏంటో తెలుసా? ఈ లోకం మట్టుకే, వేరే లోకం లేదు. ఎంజాయ్ అంట ఇక్కడ చేసే, వేరే లోకం లేదు. బాగా తిను, త్రాగు, సుఖించు. ఒక ధనవంతుడు ఉన్నాడు, తన ప్రాణంతో చెప్పుకున్నాడు, మై సోల్ ఈట్, డ్రింక్ అండ్ బీ మెర్రీ. ఈ రోజున ఇదే కదండి, 3 కదా. బాగా తినాలి, బాగా త్రాగాలి, బాగా సుఖించాలి. నిన్న మేము కొంతమంది బయటికి వెళ్ళాం, ఫ్రెండ్స్ అందరూ కూడా బయటికి వెళ్తే రాత్రి నైట్ అయిపోతున్నా సరే హోటల్కి వస్తానే ఉన్నారండి. ఏం తినేస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఒక్కొక్కళ్ళు 2 గంటలు 3 గంటలు తింటాం. ఈ రోజున అందరూ కూడా తినడం కోసం, త్రాగడం కోసం, దేనికోసం? సుఖించడం. బైబిల్లో ఒరిజినల్ రూట్ మరొకసారి చెప్తాను. అదేంటో తెలుసా? తినటం అంటే తినటం అని అర్థమైంది. త్రాగడం అంటే బాగా అన్ని బ్రాందీలు, సారా, కళ్ళు, సారా, విస్కీ, రమ్ము, జిన్ను ఇవన్నీ కూడా తాగుతుంటారు. ఏ కొత్త బ్రాండ్ ఏదో తాగుతుంటారు. 3 సుఖించడం అంటే అర్థం ఏంటి? మంచం మీద పడుకుని బాగా రెస్ట్ తీసుకోవడమా? కాదండి. దాని అర్థం ఏంటి తెలుసా? అది సెక్సువల్ ఇమ్మొరాలిటీ అన్నారు. అంటే లైంగికంగా ఆనందించాలి, లైంగికంగా సుఖించాలి. ఈరోజున మానవుడు త్రోవలు తప్పేస్తున్నాడు. కుటుంబ విలువలు ఉండట్లేదు మానవునికి. దేవుడు చెప్పాడు వ్యభిచరించొద్దు అన్నాడు. ఆ మాట అనేది చాలామంది జీవితాల్లో కనపట్లా. వ్యభిచారం చేస్తూ భార్య ఉంటుంది కానీ పరస్త్రీ, భర్త ఉంటుంది కానీ పరపురుషుడు. అది వ్యభిచారం, అది అక్రమమైనటువంటి జీవితం. మనం క్రమం కలిగి జీవించాలి. అక్రమము చేయవారులారా నా యుద్ధ నుంచి పొండే. యేసు ప్రభు వారు చెప్తున్నారు, క్రమంగా జీవిస్తే యేసు దగ్గర ఉండు, లేకపోతే దేవుడు చెప్తున్నాడు పొండే, గెట్ ఆఫ్, గెట్ లాస్ట్ ఫ్రమ్ మై ప్రెజెన్స్. దేవుడు మాట్లాడుతున్నాడు. కొద్ది కఠినంగా అనిపించవచ్చు కానీ వాస్తవాలు ఇవి. ఈ రోజున ప్రియ సహోదరుడా, యేసు ప్రభు ఒక 2వ రాకడలో నువ్వు ఎత్తబడాలంటే ఏం చేయాలి? పాస్టర్, వాట్ షల్ ఐ డూ in order to face Jesus in the second coming of Lord Jesus? యేసయ్య యొక్క 2వ రాకడలో నెత్తబడాలి. విడవబడటం కంటే ఘోరమైనటువంటి పరిస్థితి మరొకటి లేదండి. విడవబడ్డావా నీ జీవితం నరకంలో కాలాల్సిందే. విడవబడ్డావా 7 శ్రమల్లో ఉండాల్సిందే. నీ పరిస్థితిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నరకాగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈరోజు ఆ నరకాగ్నిగుండం తప్పించుకోవాలంటే, నీ జీవితంలో దేవుని అభిషేకంతో నింపబడాలంటే, నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ రోగం నుంచి విడుదల పొందాలంటే, నీ అనారోగ్యం నుంచి నువ్వు గొప్ప స్వస్థతను పొందాలంటే, ఆర్థిక సంబంధం ఇబ్బంది నుంచి విడుదల పొందాలంటే, రక్షణ పొందాలంటే, విడుదల, విమోచన, రక్షణ, ఆ తర్వాత పాప క్షమాపణ, నీ జీవితంలో ప్రాస్పారిటీ రావాలంటే ఏం చేయాలా? యేసు ప్రభు 2వ రాకడలో ఉండాలంటే ఏం చేయాలో దేవుని సేవకు మాట చెప్తున్నాను. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలి. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ లైఫ్ టు జీసస్. యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించాలి. ఏంటి? వాట్ డూ యు మీన్ బై సబ్మిషన్ అవర్ లైఫ్ టు జీసస్? యేసు ప్రభు వారికి మన జీవితాలు సమర్పించడం అంటే తీసుకొచ్చి 100 రూపాయలు కానుక ఇవ్వటమా? లేకపోతే దేవునికి సబ్మిట్ చేసుకోవడం అంటే టీవీ కార్యక్రమాలు వస్తున్నాయండి, ఒక 10,000 స్పాన్సర్ చేశానండి అనటం అనేది ఒక దేవునికి సబ్మిట్ చేసుకోవడమా? ఆలోచించేయండి. దేవునికి మన జీవితాలు సమర్పించడం అంటే ఆయన అధికారానికి మన జీవితంలో ఒప్పుకోవాలి. ఎస్ లార్డ్, యు ఆర్ మై కింగ్, యూ హ్యావ్ టు రూల్ మీ. నా జీవితాన్ని నువ్వే పరిపాలించాలి. నా జీవితంలో మనీ కాదు రూల్ చేసేది, నా జీవితంలో ఎవరెవరో కాదు రూల్ చేసేది, నువ్వు నా జీవితాన్ని రూల్ చేయాలి. ఈరోజు యేసయ్యకు నీ జీవితాన్ని సమర్పించడం అంటే మారు మనసు పొందాలా? చెప్పాలందరూ మారు మనసు పొందాలి. ఏంటండి మారు మనసు? యేసు ప్రభు దగ్గరికి ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చాడు. ఆ నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నా జీవితంలో శాంతిని అనిపించాలంటే ఏం చేయాలి? వాట్ షల్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? నదీ స్నానాలు చేస్తే వెళ్తామా?
లేకపోతే ప్రజలకి నా జేబులో ఉంటున్న 100 రూపాయల కొంతమంది భిక్షగాళ్ళకి వారికి చారిటీ చేస్తే వెళ్తానా, లేకపోతే ధర్మశాస్త్రాన్ని బాగా పఠించి తోరాని నేను బై హార్ట్ చేస్తే వెళ్తానా అని చాలా ఆప్షన్స్ ఇచ్చి ఉంటాడు. కానీ యేసు ప్రభువు చెప్పారు ఒక మాట, నికోదేమో, అన్లెస్ యు బోర్న్ అగైన్, unless you born again, you will not enter into the kingdom of God. Unless you born again, you will not see the kingdom of God. నువ్వు తిరిగి జన్మించకపోతే నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. ఈరోజు ఏదో అద్భుతం కోసం కొంతమంది ఈ ప్రాంతానికి వచ్చి అందరూ కూడా దేవుని దగ్గర నుంచి అద్భుతాన్ని పొందుకోవాలని. ఈరోజు అద్భుతానికి తొలిముట్టి ఏంటో తెలుసా? నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలి. నువ్వు మారు మనసు పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పాపినని గ్రహించాలి, జన్మ కర్మ పాపాలు నీలో ఏలుబడి చేస్తున్నాను గమనించాలి, పాపము నుంచి విడుదల చేసేవాడు యేసు రక్తమే, యేసు మాత్రమే గమనించాలి. నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ యొక్క అలవాట్లు మార్చుకోవాలి, నీ యొక్క చూపులు, నీ యొక్క చేతలు, నీ యొక్క పడకలు మార్చుకుని యేసు ప్రభు వారికి నీ జీవితాన్ని సమర్పించాలి. ఈరోజు నీ జీవితంలో దేవుడు కోరుతుంది తెలుసా? నూతన జన్మానుభవం. అప్పుడు నికోదేమస్ అన్నాడు, మరలా నా తల్లి కడుపులోకి వెళ్ళి ఏ విధంగా పుట్టగలను, నేను ఇప్పటికే నాకు 60-70 సంవత్సరాలు ఉన్నాయి, ఏ విధంగా పుట్టగలనంటే అప్పుడు యేసయ్య అన్నాడు, పొరపాటు నికోదేము, నీ ఆత్మ జన్మించాలన్నాడు. శరీరం జన్మించడం కాదు, మరలా నా తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టగలనండి నేను, అది సాధ్యమేనా? దేవుడు ఆత్మ జన్మించాలి. మనలో ఆత్మ, శరీరం కాదు, మనలో ప్రాణం కాదు, ఆత్మ తిరిగి జన్మించాలి, రూపాంతర అనుభవాన్ని కలిగి ఉండాలి. లెట్ మీ గివ్ యూ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్ విచ్ యూ సీ ఎవ్రీడే. ప్రతిరోజు చూస్తున్నప్పుడు క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎంతమందికి, హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ క్యాటర్ పిల్లర్, గొంగళ పురుగు? గొంగళ పురుగు ఒకరోజు అనుకుంటుందట, దేవుని సంధికి వెళ్ళి అందరూ పాపం కాలుతో తొక్కేస్తూ ఉంటారు, ఆ తర్వాత ములగ చెట్ల మీద పాకితే అగ్గి పెట్టి చంపేస్తూ ఉంటారు. గొంగళ పురుగు పొరపాటున మన శరీరం మీద పాకితే దురద, ఇంకా మనం గోక్కోవడమే, ఇంకా మంచి షో ప్రపంచానికి అందించవచ్చు, మంచి డ్యాన్స్. గొంగళ పురుగు దురదం కలిగి చేస్తుంది, చెట్లకి చీడకలుగు చేస్తుంది. ఒకరోజు అనుకుంటుందట గొంగళ పురుగు, ఏం బతుకున్నది, ఎవరి మీదకి వెళ్తుంటే వాళ్ళకి దురద కలుగు చేస్తున్నానే, పొరపాటుని ఎవరన్నా ఒంటి మీద పాకుతుంటే వాళ్ళకి దురద, పోనీ ఒంటి మీద కాదు చెట్టు మీద పాకుదాం, మొక్కల మీద పాకుదాం అంటే దానికి చీడ, ఏం బతుకున్నది, అసలు అది ఒక బతికేనా అని ఒక్కసారి ఏ విద్యలోకి వెళ్తుంది? హయ్యర్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్లోకి వెళ్తుంది. పరా విద్య ఏంటో తెలుసుకుంటుంది. అసలు నేను ఎవరిని, నా బ్రతుకు మారదా, ఇంకా ఎప్పుడు ఇంతేనా? ఈరోజు చాలామంది జీవితాలు గొంగళ పురుగు లాంటి జీవితాలే. కన్నటువంటి తల్లిదండ్రులకి సంతోషం ఉండదు. ఎందుకు నీకు జన్మనిచ్చాను రా, ఆ కడుపులో చచ్చిపోయి ఉంటే ఎంతో సంతోషం రా బాబు అంటున్నటువంటి తల్లిదండ్రులు లేరా? ఇదే హైదరాబాద్లో ఒక తల్లిని కుమారుడు కొడతాడటండి. ఆమె లెక్చరర్గా పనిచేస్తుంటే ఆమె యొక్క క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఎవరి దగ్గర ఉంటాయో తెలుసా? కుమారుడు చేతిలో. జీతం రాగానే వెంటనే ఆ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు తీసుకెళ్తాడు, డ్రా చేస్తాడు. ఆ 40,000 50,000 తీసుకెళ్ళి 2 రోజుల్లో ఖర్చు పెట్టేస్తాడు. ఏంట్రా అంటే, ఏంటి నాకేదో చెప్తున్నావు అని చెప్పి తల్లిని కూడా చూడకుండా కొడతాడట. ఒకరోజు ఇలాగే దేవుని యొక్క సభలు జరుగుతుంటే ఆ అమ్మ కాల్ చేసింది, దైవజనుడా, దేవుడే అతన్ని మార్చాలండి, ఈ ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా మార్చలేరు. ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నోసార్లు మందిరానికి తీసుకువెళ్ళాలని ఆశపడ్డాను, కానీ రావట్లేదండి, మారట్లేదు, దుష్ట సాంగత్యం ద్వారా చెడిపోయాడు. అంటే నేను చెప్పాను, మీటింగ్స్కి రామ్మా, ఒక్కరోజైనా తీసుకురా, కనీసం బతిమలాడు, కాళ్ళు పట్టుకున్నా సరే ఒక్కసారి స్థలంలో కూర్చోబెట్టు. నా విశ్వాసం ఏంటో తెలుసా? ఖచ్చితంగా దేవుడు అతనితో మాట్లాడతాడు, దేవుడు గొప్ప రక్షణ ఇస్తాడు అని చెప్పినప్పుడు ఆమె మొదటి రోజు, రెండో రోజు బతిమలాడిందని రాలా, చివరికి కాళ్ళు పట్టుకుందంట, ఒక్కసారి రారా, ఒక్కసారి కూర్చో అన్నప్పుడు తల్లి మాట కాదనలేక వచ్చి కూర్చున్నాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు, తన జీవితం మార్చబడిపోయింది. హల్లెలూయా. తర్వాత రోజు ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు తాకిని అనిపించిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత స్నేహితులు, రే లెట్స్ గో అండ్ హ్యావ్ ఎ పార్టీ, బయటికి వెళ్దాం రండి అంటే ఒక మాట చెప్పాడు తల్లి ముందు, నేను మారిపోయాను, నాలో ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఇంకా నేను ఎక్కడికన్నా వస్తాను మీతో, కానీ ఆ యొక్క చెడ్డ స్థలానికి నేను రాను, నాలో యేసు ఉన్నాడని చెప్తే తల్లికి ఇంకా అంతకంటే సంతోషం అని ఉంటుందండి? ఆమె చెప్పింది, నా కుమారుడు ఏదో కోట్లు సంపాదించాలని ఆశ లేదండి, నా కుమారుడు ఏదో మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలని ఆశ లేదు, వాడు సన్మార్గాలు ఉంటే చాలు, వాడు పరలోక రాజ్యాన్ని పొందుకుంటే చాలండి అనంది. ఇలాంటి సాక్ష్యాలు 1 కాదు 2 కాదు, అనేక చోట్లకు వెళ్తున్నప్పుడు అనేక మంది సాక్ష్యాలు ఇస్తున్నారు. అనేక మంది యవనస్తులు వారి యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి విడుదల పొందుతున్నారు. అంటే వారి జీవితాలు పరివర్తన చెందుతున్నాయి. గొంగళ పురుగు అనుకుంటుందట, ఏమను తెలుసా, ఏంటి నా జీవితం అన్నప్పుడు గోడ చాటుకు వెళ్ళి ప్రార్థన చేస్తాడు, యేసయ్యా సృష్టికర్త, ఎందుకయ్యా నా బతికి ఇలా అయిపోయింది అని ప్రార్థన చేసినప్పుడు యేసయ్య ఎప్పుడైతే ఆ గొంగళ పురుగును ముచ్చుకోగానే 21 రోజుల్లో అదే గొంగళ పురుగు సీతాకోకచిలుకగా మార్చబడుతుంది. సేమ్ క్యాటర్ పిల్లర్ విల్ బికమ్ లైక్ ఎ బ్యూటిఫుల్ బటర్ఫ్లై. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున వెంపరచండి. ఒకే జీవితం కానీ 2 అనుభవాలు, ఒకే జీవితం 2 అనుభవాలు. ఈరోజు మానవ జీవితం అదే. ఒక్కసారి పుడితే 2 సార్లు చచ్చిపోతావు, కానీ 2 సార్లు పుడితే ఒక్కసారి చస్తావు.
ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి ఈ విషయం ఏంటి, మర్మం ఏంటో. ఈరోజు యేసయ్యని విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మార్చిపోయినప్పుడు సీతాకోక చిలుక లైఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనిషి మనం ఒంటి మీద ప్రాకితే దురద చేస్తుందా? ఏది సీతాకోక చిలుక మన ఒంటి మీద పాకితే ఇట్స్ ఎ హైయెస్ట్ ప్రివిలేజ్ ఫర్ అస్. అబ్బా నా చేతి మీద ఏం పాకింది? సీతాకోక చిలుక ఎంత తీయండి సెల్ఫీ అంటారు, ఏంటి మొబైల్ తీయండి ఫోటో అంటావు. పోనీ చెట్ల మీద పాకింది అనుకోండి, ఇప్పుడు చీడ కలుగు చేస్తుంది అనుకుంటున్నావా? మీలో చాలామంది బాటనీ చదివినటువంటి వారు చాలామంది ఉన్నారు, బాటనీ స్టూడెంట్స్. ఈ యొక్క సీతాకోక చిలుక ఎప్పుడైతే చెట్ల మీద మొక్కల మీద పాకుతుందో మొక్కల్లో పరపరాగ సంపర్కం చేసి మొక్కలు పుష్పించడానికి, కాయలు కాయడానికి, మొక్క ఇంకా అభివృద్ధి చెందడానికి కారకురాలు ఎవరో తెలుసా? బటర్ఫ్లై సీత. ఒకప్పుడు దాని జీవితం చీడం కలుగు చేసి మొత్తం చెట్టు అంతా కూడా చేతి కలిగేసింది. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని పొందుకుందో, దేవుని యొక్క తాకిడిని ఎప్పుడైతే అనిపించిందో, వెన్ ఎవర్ ఇట్ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద క్రియేటర్ ఆఫ్ ఎంటైర్ యూనివర్స్, దట్ లైఫ్ హ్యాస్ బిన్ చేంజ్డ్. ఆ యొక్క దాని జీవితం మారిపోయింది. ఆశీర్వాదం. ఈరోజు దేవుడు నీకు ఆ జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆ జీవితం కావాలా? ఎక్కడికి వెళ్తుంటే శాంతి లేదండి, సమాధానం లేదు. ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్న ఫెయిల్యూరే, నీకెవడెవడో జాబ్ ఇలాగే అంటున్నారా? లేకపోతే నీకెవరో జాబ్ ఎవరో ఏమిస్తారయ్యా అని అంటున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, నీ రోగం నయమవుదో, దురాత్మ శక్తితో పీడించబడుతున్న, శాంతి సమాధానం లేక చివరికి మానవులందరూ కూడా మరణం దిశగా వెళ్ళిపోతుంటే యేసయ్య సన్నిధికి రా, నీ జీవితాన్ని సమర్పించేసయ్యా. ఐ వుడ్ లైక్ టు డెడికేట్ మై లైఫ్ టు యూ, ఐ వాంట్ టు సబ్మిట్ మై లైఫ్ టు యూ అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతావో, యేసయ్య తన తాకిడిని ఎప్పుడైతే ఇస్తాడో, ఎప్పుడైతే తన యొక్క పరిశుద్ధాత్మని నీ మీద ఎప్పుడైతే కృమ్మరిస్తాడో, నీ జీవితం మార్చబడిపోద్ది. నువ్వు మాత్రమే కాదు, అనేక మందిని మార్చడానికి దేవుడు నేను ఒక గొప్ప సాధనంగా వాడుకోబోతున్నాడు. God is going to bless you, not only blessing, he is going to make a channel for blessing for so many people. నీ జీవితం అనేక మంది దీవెనకరంగా ఉంటుందండి. నీ జీవితం నువ్వు మాట్లాడితే ప్రజలు బ్రతుకుతారు. నువ్వు యేసయ్య గురించి మాట్లాడుతుంటే సమస్య నుంచి అనేక మంది విడుదల పొందుతారు. ఎప్పుడు తెలుసా? when you submit your life. ట్రాన్స్ఫిగరేషన్. ఎప్పుడైతే గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మార్చబడ్డాన్ని ఏమన్నారు తెలుసా? రూపాంతర అనుభవం. అందరూ చెప్పండి, దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్ఫిగరేషన్. ఈరోజు ఆ అనుభవాన్ని పొందుకోవాలి. ఇంకోటి చెప్తాను, యేసయ్యను హృదయపూర్వకంగా నువ్వు ప్రేమించాలి. వీ షుడ్ లవ్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్, వీ షుడ్ లవ్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ అవర్ మైండ్. దేవుని హృదయపూర్వకంగా ప్రేమించాలా? దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఒకగాను కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన చేయాల్సినటువంటి త్యాగానంతా కూడా చేశాడు. 650 మంది సైనికులు ఆయన ముఖం మీద ఉమ్మూసారండి. ఆయన్ని ఈ ప్రపంచానికి వస్త్రాన్ని ఇచ్చినటువంటి వాడు, సిగ్గును కప్పినటువంటి దేవుడు, ఆయన మనందరి కోసం ఆయన వివస్త్రుడైపోయి ఆయన రోడ్ల మీద మొండిమాలతో, లేకపోతే రోడ్డు మీద ఆ యొక్క వస్త్రాలు లేకుండా ఏడవబడ్డాడు. ఆయన ఎందుకో తెలుసా? నీ సిగ్గును కప్పడానికి. మన యొక్క పాపాలకి ఆయన పరిహారం చేశాడు. ఆయన మనందరి పాపాలను ఆయన భుజాల మీద తీసుకుని పాపానికి వచ్చిన శిక్షను ఆయన భరించాడు. ఏమంటే ఆయన రోడ్డు మీద కాలు చేయొకడు పట్టి లాగుతుంటే ఆయన ఏ ఒక్కరిని శపించలేదండి. ఆ బాధను భరించాడు. రోమన్ కొరడాలంటే సామాన్యమైన కొరడాలు కాదు. చాలామంది అనుకుంటారేమో రోమన్ కొరడాలంటే గేదెలను కొట్టడానికి, గుర్రాలను కొట్టడానికి వాడేటువంటి కొరడాలు అనుకుంటున్నారా? ప్రతి రోమన్ కొట్టడానికి 4 శాఖలు ఉంటాయి. ప్రతి శాఖకి 4 గ్యాలప్ ముళ్ళు ఉంటాయి. ఒక్కసారి ఆ యొక్క కొరడాతో తీసుకొడితే మానవుని యొక్క వీపు మీద 16 గాయాలు చేయబడతాయండి. ఆ గ్యాలప్ ముళ్ళు ఆ శరీరంలో గుచ్చుకుని లాగుతున్నప్పుడు ఆ దేహం నుంచి రక్తము, ఆ మాంసపు కండలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటివి యేసుక్రీస్తు ప్రభు 1 కాదు 2 కాదు అనేకమని ఆయన తిన్నాడు. ఆ యేసు ప్రభుని ఇంకా కొట్టారు, బెత్తాలతో కొట్టారు. ఫ్లావియస్ జోసెఫస్ అనేటువంటి చరిత్రకారుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించాడు సిలువలో లోక పాప కళ్యాణం కోసం అని చెప్పి యూదా చరిత్రకారుడు ఫ్లావియస్ జోసెఫస్ అని చెప్పాడు. దేవుని ప్రేమిస్తున్నావా? ఆలోచన చేద్దాం. దేవుని ప్రేమిద్దాం. దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞకు లోబడి నడుచుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞకు లోబడి నడుచుకుంటావు. ఆ తర్వాత మూడోదిగా వీ షుడ్ లుక్ అన్ టు జీసస్. యేసు వైపే చూడాలా. యేసు వైపు చూడాలని చెప్పి ఇంట్లో బొమ్మెట్టుకుని యేసుక్రీస్తు ప్రభు రెగ్రెట్టుకుని అలా చూద్దాం, అలా ప్రతిరోజు అలాగా. అదా దేవుని వైపు చూడటం అంటే? దేవుని వైపు చూడటం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. ఆయన ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడుచుకోవాలి. ఈ లోకంలో నిందారహితులుగా మనం బ్రతకాలి. లోకమాలని అంటించుకోకుండా ఆయన వైపే చూస్తూ ఉండాలి. సిలువలో దొంగ యేసు ప్రభువుని చూశాడట. అప్పుడు వరకు చూశాడు. కుడివైపు ఉన్నటువంటి దొంగ యేసును చూచి అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 7 మాటలు ఉన్నటువంటి సారాంశాన్ని మీరు గమనిస్తే, ఆ థీఫ్, ఆ యొక్క దొంగ, డిస్మిస్ అనేటువంటి ఆ దొంగ యేసు ప్రభువుని చూచి అనే మాట. యేసు ప్రభువుని చూచి, యేసయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో, రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్. ఏమంటే అప్పటి వరకు యేసు ప్రభువుని చూడలేదు ఆ వ్యక్తి.
చూస్తాను, సిలువ మీద ఉన్నాడు, యేసు ప్రభుని బాధించడం, హింసించడం అంతా చూస్తున్నాడు. కానీ బైబిల్లో ఎందుకు ఆ దొంగ యేసును చూచి అనేటువంటి మాట? ఇప్పుడు వరకు యేసును రకరకాలుగా చూస్తుంటాడు. ఇప్పుడు వరకు యేసు ప్రభు ఒక మత ప్రబోధకుడుగాను, ఒక మతాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి మత శాఖోప సిద్ధాంతకారుడుగా చూసుంటాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అప్పుడు చూశాడు, యేసుక్రీస్తు ప్రభు గొప్పతనాన్ని చూసి యేసు ప్రభుని సరైన దృక్పథంలో చూశాడు. అప్పుడు చూసి యేసయ్య నన్ను పరలోక రాజ్యానికి చేర్చుకో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఈరోజు ప్రియ సహోదరుడు, 3 విషయాలు చెప్పాను. ఇఫ్ యూ వాంట్ టు బి raptured when Jesus comes to this world, you have to do 3 things. First one, accept Jesus Christ as your personal Savior. Repent for your sins. Have an experience of transfiguration. రూపాంతర అనుభవాన్ని కలుగు. రెండోది, దేవుని హృదయపూర్వకంగా ప్రేమించు. యేసయ్యను హృదయపూర్వకంగా ప్రేమించు. అన్ని పరిస్థితుల్లో, కలిమిలోను, లేమిలోను, సంపదలోను, అన్ని విషయాల్లో దేవుని ప్రేమించు. ఆ తర్వాత అంతం వరకు నమ్మకంగా జీవించు. కొన్ని దినాలు క్రైస్తవుడిగా జీవించి కొన్ని దినాలు అన్యుడిగా జీవిస్తే యేసు ప్రభు రాకడ దినాల్లో ఎత్తబడలేవు. ప్రియ సహోదరుడా, ఈరోజు దిస్ ఈజ్ యువర్ టైమ్ టు గెట్ ద మిరకల్ ఫ్రమ్ జీసస్. యేసు నుంచి అద్భుతాన్ని పొందుకునేటువంటి సమయం. ఎంతమంది యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఉండాలని ఇష్టపడుతున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ వుడ్ లైక్ టు బి రాప్చర్డ్ ఇన్ ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్? విడవబడితే ఘోరం అండి. విడవబడితే నరకంలో ఏడవాలి. ఒకరోజు అనుకుంటాం, ఒకవేళ నరకంలో కాలుతున్నప్పుడు పలానా రోజు పాల్ ఎమాన్యుల్ గారు దేవుని ఒక వాక్యాన్ని చాలా విషదంగా అని మాట్లాడాడు. రెండో రాకడ గురించి, పాపం యొక్క తీర్పు గురించి మాట్లాడాడు. విని కూడా నేను ఈ యొక్క నరకానికి వచ్చానని నెత్తి నోరు కొట్టుకుంటా, అయ్యో ఉపదేశం నెట్లో త్రోసివేసింది, అలాంటి పరిస్థితి నీకు వద్దు. ఉపదేశం నీ దగ్గరికి వస్తున్నప్పుడు యాక్సెప్ట్ ఇట్. Just know that you are a sinner. If you die with sin, you will have to spend your eternity in hell alone. నువ్వు నరకంలో మాత్రమే నీ ఎటర్నిటీని స్పెండ్ చేయాలి. ఈరోజు నీకు అదొద్దు. ఎందుకు ఈ ప్రాంతానికి దేవుడిని తీసుకొచ్చాడు తెలుసా? ఈరోజు దేవుడిని దీవించడానికి, నరకం నుంచి తప్పించుకోవడానికి. ఈరోజు నీ అద్భుతం కావాలి అంటే కనుక ప్రార్థించు. అందరూ కూడా తల వంచి ప్రార్థన చేద్దాం. ఈ ప్రాంతంలో ఎవరైతే యేసయ్యను హృదయపూర్వకంగా ప్రేమించాలని ఆశపడుతున్నటువంటి వారు, యేసయ్యను నమ్మకంగా సేవించాలని ఆశపడినటువంటి వారు, యేసయ్యకి నా జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నానండి, యేసయ్య కోసం నా కడ ఊపిరి వరకు, ఆఖరి శ్వాస వరకు జీవించాలని ఆశపడినటువంటి వారు మీ కుడి హస్తాన్ని చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. యేసయ్య నీ సన్నిధిలో హస్తాలు వచ్చినటువంటి వారి జీవితాల్లో గొప్ప రక్షణ ఇవ్వండి. ఏ సమస్యతో ఈ ప్రాంతానికి వచ్చారో ఆ సమస్యతో ఈ ప్రాంతానికి నుంచి తిరిగి వెళ్ళకూడదయ్యా. ప్రతి అనారోగ్యాన్ని బంధిస్తున్నాను. As a God's servant, I proclaim a divine healing upon your people right now in Jesus' name. Lord, deliver them by your Spirit, Lord. నీ ఆత్మ చేత, నీ రక్తాన్ని ఇప్పుడే వారి దేహంలో ప్రోక్షం చేస్తున్నాను. ప్రభు, ఎవరైతే దీర్ఘకాలిక తాత్కాలిక రోగంతో బాధపడుతున్నారు ఇప్పుడే విడుదల ఇవ్వండి. వారిని స్వస్థపరచండి. సిలువలో కాచిన అమూల్యమైన రక్తాన్ని ఇప్పుడే వారి దేహంలోకి ప్రోక్షింప చేస్తున్నాను. ప్రభు, మొదటి ప్రేమను విడిచిన వారు, ప్రభు మరలా నిన్ను హత్తుకునేటువంటి జీవితాలు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. నేను దురాత్మశక్తితో పీడించబడుతున్నటువంటి వారు జీవితంలో, నా జీవితం ఎందుకు ఆత్మహత్య దిశగా ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వారి జీవితాల్లో డూ సంథింగ్ గ్రేట్ ఇన్ దేర్ లైఫ్స్ లార్డ్. బీ విత్ దెమ్ అండ్ గైడ్ దెమ్ లార్డ్. ప్రొటెక్ట్ దెమ్ బై యువర్ వింగ్స్. నీ రెక్కల చాటున వారిని కాపాడండి. ప్రభు, ఈ ప్రాంతంలో ప్రభువా ఉద్యోగాలు లేకుండా ప్రభు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారి జీవితాల్లో ఇప్పుడే ఒక కార్యాన్ని జరిగించండి. వారి జీవితాల్లో విజయాన్ని ఇవ్వండి. యాజ్ ఎ గాడ్ సర్వెంట్ ఐ ప్రొక్లైమ్ డివైన్ విక్టరీ అపాన్ దెమ్ రైట్ నౌ. ఇప్పుడే వారి జీవితాల్లో విజయాన్ని ఇవ్వండి. క్లెయిమ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ఎవరికైతే విజయం కావాలో జస్ట్ క్లెయిమ్ ఇట్. అందరూ కూడా దేవుని నామమున చెప్పండి. లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ పవర్. లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్ ఫ్రమ్ అబవ్. ప్రభు, నీ ప్రజలు గొప్ప దీవెన పొందుకోవాలి తండ్రి. దీవించండి. నీ అభిషేకంతో నింపండి. నువ్వు ఇచ్చిన గొప్ప తాకిడిని బట్టి నీకు వందనాలు. దీవించండి. యేసు నామం పెట్టి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. యేసయ్య నీకిచ్చినటువంటి కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా దీవెన పొందుతున్నారని మీరు రాస్తున్నటువంటి ఉత్తరాలను బట్టి, చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ పరిచర్య ద్వారా అనేక ప్రాంతాల్లో సువార్త సభలు, దండయాత్రలు, యూత్ మీటింగ్స్, ఆ తర్వాత సాంఘిక కార్యక్రమాలు కూడా చేయడానికి దేవుడు మాకు కృప చూపిస్తున్నాడు. ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా అనేక మంది దీవెన పొందుతున్నారు. కాబట్టి ఈ యొక్క పరిచర్య కొరకు మీ ప్రేమపూర్వకమైన కానుకలు మేము స్వీకరించాలని ఇష్టపడుతున్నాం. అది ఎంతైనా పర్వాలేదు.
దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి ఈ పరిచర్య కోసం ఇచ్చేటువంటి ప్రతి కానుక నీ జీవితంలో నిండా ఆశీర్వాదాలు తీసుకొస్తుంది అనటంలో ఏ విధమైన సందేహం లేదు. అనేక మంది ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు, వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని వారు పొందుకుంటున్నారు. ఒక్క విషయాన్ని నేను చెప్పనివ్వండి, దేవునికి ఇచ్చి నష్టమైనటువంటి వారి ప్రపంచంలో ఎవరు లేరు. దేవుని యొక్క రాజ్య విస్తరణలో మేము మా వంతు పాత్రను మేము వహిస్తున్నప్పుడు మీ వంతు సహకారాన్ని అందించండి. దేవునికి గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. కాబట్టి మీకు దేవుడు ప్రేరేపించిన కొలది అది ఎంత అయినప్పటికీ అది ప్రశ్న కాదు, కానీ దేవునికి మంచి హృదయంతో ఇవ్వండి. దేవుడు మీ జీవితంలో నిండైన ఆశీర్వాదాలతో మీరు నింపుతాడు. కాబట్టి ఈ పరిచర్యకు మీ యొక్క సహకారాన్ని అందించాల్సిందిగా ప్రభువు పేట మీకు మనం చేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించునుగాక. ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్.